కృష్ణా జిల్లా నాగాలంక మండలం తీర ప్రాంతంలో తిమింగలం అవశేషాలు లభ్యమయ్యాయి. దాదాపు 50 అడుగుల పొడవున్న తిమింగల అవశేషాలను ఆక్వా రైతు తలసిల రఘుశేఖర్ సేకరించి భద్రపరిచారు. ఈ అవశేషాలను రాజమహేంద్రవరం మెరైన్ మ్యూజియానికి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. రాజమహేంద్రవరం డిఎఫ్ఓ ప్రభాకర్ రావు అవశేషాలను పరిశీలించారు. అంతరించిపోయే దశలో ఉన్న స్పెర్మ్ వేల్ జాతికి చెందిన తిమింగలంగా గుర్తించారు. క్షీర జాతికి చెందిన ఇలాంటి తిమింగలాలు అరుదుగా ఉంటాయన్నారు. చుట్టుపక్కల సముద్ర తీర ప్రాంతంలో కొన్ని చేపలు ఎముకలు కొట్టుకొచ్చినాయని చెప్పని మంది మాకు చెప్తే మేము వెళ్ళి చూస్తే దాన్ని స్పెర్మ్ వేల్ అంటారని చెప్పని అనుకుని దాన్ని తీసుకొచ్చి ఎముకలు తీసుకురావడానికి దాదాపు 45 నుంచి 50 రోజులు పట్టింది. అంటే ఒక ఎముక సముద్రపు ఆటుపోట్లకి అటు మొక్క కొట్టుకుపోయి ఇటు కొట్టుకుపోయి రకరకాల ప్లేసులో ఉంటుంది అనమాట. అవన్నీ కూడా వాటన్నింటినీ కలెక్ట్ చేసి సేకరించి తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మేము ఇన్ఫర్మేషన్ తెలియజేసాం. వాళ్ళు నిన్న వచ్చి చూసి వెళ్ళారు. రాజమండ్రిలో ఎక్కడేదో ఫిషరీస్ మ్యూజియం కూడా పెడతా ఉన్నారు, మెరైన్ మ్యూజియం, దాంట్లోకి తీసుకెళ్తా ఉన్నారు. కానీ మీరు చూస్తే దీనికి చాలా పెద్ద చేప అనమాట. దాదాపుగా ఒక 50 అడుగుల బారు ఉండేటువంటి చేప, 2 మీటర్ల వెడల్పు ఉండేటువంటి చేప. దీన్ని స్పెర్మ్ వేల్ అంటారు. ఇది క్షీరద జాతికి చెందినటువంటి చేప అనమాట. ఇది పిల్లలు కని పాలిచ్చి పెంచుతుంది. ఇంత అవకాశం ఉండదన్నమాట మన దగ్గరలో. ఇంత పెద్ద చేప మనకి ఇంకా భవిష్యత్తులో కనపడిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఇంత పెద్ద చేపని మీరంతా చూసి ఆనందిస్తారనే ఉద్దేశంతో ఇంత కష్టపడి సేకరించి దీన్ని ఇక్కడ ఏర్పాటు చేశాం మేము.